సంఘటితంగా ఉంటే ఎట్లాగా చెయ్యొచ్చు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది. 2007-8 అప్పటి నుంచి కూడా ఒక స్ట్రగుల్ ఉంది తెలుగుదేశం పార్టీ. ఏంటయ్యా అంటే 2004కి ముందు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినట్టుంది. అంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2004కి ముందు తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత, తెలంగాణ ఎమ్మెల్యేల చేత తెర మీదకి తెప్పించింది రాజశేఖర రెడ్డి ఆ రోజున. అదే పాయింట్తో 2004 ఎన్నికలకు వెళ్ళారు. ఆ రోజున గద్దె దిగినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ తర్వాత తెలంగాణ పాయింట్ చుట్టూతా అటు కేసీఆర్ వ్యవహార శైలి, ఇటు రాజశేఖర రెడ్డి వీళ్ళ ఫార్ములాలతో తెలంగాణ అన్న అంశం మీద నీ అభిప్రాయం ఏంటి అన్నటువంటి పాయింట్ చుట్టూ తిప్పారు. ఈవెన్ ఆ ట్రాప్లో చివరికి ఇరుక్కున్నటువంటి రాజశేఖర రెడ్డి తను జాగ్రత్తగా తప్పించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అక్కడే నిలబడిపోవాల్సి వచ్చింది. ఆ రోజున రాష్ట్ర విభజన కుదరదు అని తెలుగుదేశం పార్టీ చెప్తే ధైర్యంగా చెప్పుంటే అసలు వాళ్ళ రాష్ట్ర విభజన ఉండేదే కాదు. కానీ తెలుగుదేశం చేత ఆ మాట చెప్పించి మొట్టమొదటి లేఖ రాసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ. బీజేపీ రాయాల, కాంగ్రెస్ రాయాల, ఎవరు రాయాలి? తెలంగాణ రాష్ట్ర విభజనకు మొట్టమొదటి లేఖ రాసి ఇచ్చింది ఎవరంటే తెలుగుదేశమే. 2009 ఎన్నికలకు ముందు కంపల్షన్ క్రియేట్ చేసి ఇప్పించారు. అప్పుడు వచ్చినటువంటి సందిగ్ధ స్థితి ఆ రోజున తెలుగుదేశం మళ్ళీ ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన వివాదాల్లో తెలుగుదేశం పార్టీ అటుదటు ఇటుదిటు అన్నటువంటి కోణం, రెండు కళ్ళ సిద్ధాంతం, ఇవన్నీ అప్పటి నుంచి చూస్తే తప్పటడుగులు పడతా వచ్చినాయి. ఆ తప్పటడుగుల మధ్యన రాష్ట్ర విభజన జరిగిపోయింది. 2014లో చివరికి ఆంధ్రాకి పరిమితం అవ్వాల్సి. వీటన్నిటి వెనకాల నాడు రాజశేఖర రెడ్డి అయితే ఆ తర్వాతన చివరిలో ఇబ్బంది పెట్టింది అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్. జగన్మోహన్ రెడ్డిని అయితే 2014లో అధికారంలోకి రానివ్వకుండా ఆపగలిగారు, కానీ కేసీఆర్ని ఆపలేకపోయారు. వరుసగా 2 సార్లు వచ్చినటువంటి కేసీఆర్ తెలుగుదేశాన్ని వరుసగా 4 సార్లు అధికారంలోకి రానియకుండా ఆపగలిగినటువంటి వ్యక్తి అయ్యారు. ఇప్పుడు అదే కేసీఆర్ని గద్దెదించడంలో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా సమిష్టిగా పనిచేసి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఓటమికి 100 కారణాలు ఉంటాయి. అందులో తెలుగుదేశం సంఘటిత పోరాటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇక జగన్ చేతుల్లో 23 సీట్లకే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీకి పూర్తి పునర్వైభవం తేగలిగింది ఆ తెలుగు తమ్ముళ్ళే అని చెప్పాలి. ఆ సమిష్టి కృషి అన్నటువంటిది ప్రపంచం నలుమూలల నుండి ఇది చావో రేవో అన్నట్టుగా వచ్చి కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్త యొక్క కృషి అందులో కనబడుతుంది. చివరికి జగన్ని 11 స్థానాలకు పరిమితం చేసేటటువంటి సిచ్యుయేషన్కి ఈ ఒకేసారి అంటే చంద్రబాబుని ఇరకాటంలో పెట్టగలిగినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒకేసారి అధికారంలో లేనటువంటి పరిస్థితి తేగలిగారు అంటే మాత్రం అది బాబు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, బాబుని నమ్మేటటువంటి నాయకుల యొక్క సమిష్టి కృషి అని చెప్పాలి.